ఏరా ఎల్ఎస్జి మీ వాళ్ళ బస్సు ఉప్పల రాంగులను ఉచ్చబోసుకుంటున్నారటగా. ఇంతకీ ప్రాక్టీస్ బాగా చేశారా? చేశారనుకోంట్లే. అయినా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేస్తారా బౌలింగ్ చేస్తారా రా? నాకు తెలిసి మీకు టాస్ కానించే డౌటేరా. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ చేయాలా? ఒకవేళ బౌలింగ్ ఎంచుకున్నారనుకో మామూలు తక్కువ తింటారా? 286 287 ఇదే కొట్టుడు. సరే ఇంకో కొత్త రికార్డ్ ట్రై చేస్తారని చూడాలి ఈసారి. అదే మీరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారనుకో మిమ్మల్ని డిఫెండ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. లాస్ట్ సీజన్ గుర్తుందా? 167 9.4 ఓవర్స్ 0 వికెట్స్, అది గుర్తొస్తుంది. పోనీ పని చేయండి రా, ఎస్ఆర్హెచ్ టాస్ గెలవాలని కోరుకోండి. అయినా మీ మ్యాచ్ జరుగుతుంటే మీ వాడర్ ఏంట్రా పెద్ద కోచ్ లాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు, ఏదేదో వాగుతూ ఉంటాడు. లాస్ట్ సీజన్లో కేఎల్ రాహుల్ పాపం ఎంత ఆడుకున్నాడురా. ఈసారి అట్లా ఉన్నదిలే. పంతు గుద్దలు కాలింది అనుకో వచ్చి కారెక్కు ఓ రౌండ్ వేసుకొని వెళ్దారా అని చెప్పేసి అని అంటాడు. దెబ్బకి దోరలు తెగిపోద్ది మీ ఓనర్కి. నాకు తెలిసి రే ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు, మీరు తక్కువలేదు మీ వాళ్ళని అంత స్కోర్లు కొడితే ప్రతిసారి అంత స్కోర్లు చేస్తారనుకున్నావురా. ఈసారి మీ వాళ్ళకి అంత సీన్ లేదు రే, మా వాళ్ళే మీ వాళ్ళకి చొక్కలు చూపిస్తారు. అబ్బా మీ బౌలర్ పరిస్థితి ఏంటో చెప్పనా? ముందు అభిషేక్ కార్ హెడ్ ఎవరిని అవుట్ చేస్తారా? సరితే వీళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరిని అవుట్ చేశారు అనుకో నెక్స్ట్ ఈశాన్ కిషన్ వస్తాడు. అసలే ముంబై ఇండియన్స్ నుంచి ఇటు వచ్చిండు, ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిండు. ఈసారి ఇంకెంత చేస్తాడో ఎవరికి తెలియదు, మంచి ఊపు మీద ఉన్నాడు. సరే అయితే ఈశాన్ కిషనో హెడ్డో ఎవరైనా అవుట్ చేసినా అనుకో నెక్స్ట్ మన తెలుగు ముద్దు బిడ్డ నితీష్ రెడ్డి వస్తాడు. మీ పరిస్థితి ఏందిరా? ఒక్కళ్ళని మించి మీకు మీ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు. ఇప్పుడు గ్రౌండ్లో ఇప్పుడున్న బ్యాట్స్మెన్ని అవుట్ చేయాలా? పొరపాటున అవుట్ చేశారనుకో నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ ఏమైనా తక్కువ అంటాడా? మళ్ళీ మీరు ఏమైనా అవుట్ చేశారనుకో నెక్స్ట్ క్లాస్ని వస్తాడు, చెత్త కొట్టి వదిలేస్తాడు. మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందిరా రే. బౌలర్స్కి ఇప్పుడు ఆ ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ చేయాలా? అవుట్ చేస్తే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ పరిస్థితి ఆ నెట్లో అవుట్ చేయాలా రే? అందుకనే మీ టీంని టెర్రరిస్టులతో పోల్చింది. ఆ కావ్య పాప చూస్తే నువ్వు క్యూట్గా ఉంటుంది, ఎంతెంత ఉన్మదని ఎట్లా సెలెక్ట్ చేసింది, మామూలుగా సెలెక్ట్ చేయలేట్టు. నీకు ఏమైనా మైండ్ తబ్బిందా? ఏంటి బాగానే వినబడుతున్నావు రే? మాకు ఎవ్వరు అవసరం లేదా, మాకు నలుగురు ఉన్నారు, ఆ నలుగురు చాలరా. మార్క్రమ్, మార్ష్, పొరాన్, పంత్, వీళ్ళ నలుగురు చేతిలోనే మా మ్యాచ్ మొత్తం నడుస్తుంది. చూడరా వీళ్ళ నలుగురే మీ టీం స్కోర్ ఎంత కొట్టినా కానీ వీళ్ళు నలుగురే డిఫెండ్ చేస్తారా.